guys, welcome to our channel. So we are doing fun. So ma Aguri Rasika Raja Chinu Sanatana Dharmam. Hey, Sanatana Dharmam మర్చిపోయా. సో నేను వర్షిని అన్నమాట. పాపం మా రాధికకి ఎక్కడ పోయిందో తెలియదు. ఈయన వచ్చేసి నాతో పులిహోర కలుపుతున్నాడు అన్నమాట. కాదమ్మా, అమ్మ కాదు, ఇప్పుడు బేబీ బేబీ చిన్ను కాదు రాని, ఇంకా లేదు కదా, నన్ను ఏం చేస్తా చిన్ను కాదు, చిన్న చిన్న అని అంతా చెప్తావు, లవ్ యూ చెప్తావు. చిన్ను లవ్ యూ చిన్ను కాదు, చిన్ను లవ్ యూ చిన్ను. సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం కావాలి, సనాతన ధర్మం కావాలి. ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నేను అక్కడి నుంచి. అవును, కాపాడడానికి వచ్చావు. మీరు అందరూ ఎందుకు మా అమ్మని, మా అఘోరి మాత, మా గురువుని మీరు ఎందుకని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? వీఆర్ బెస్ట్. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు నువ్వు నీకు నేను. అవును, మన ఇద్దరం ఒకరికి ఒకరు అస్సలు విడదీయలేని బంధం. ఇంతే, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. రే రాధే అన్నావు కదరా, ఏంట్రా నా లైఫ్ ఏంట్రా? రాధే అన్నావు కదరా, లవ్ యూ పెళ్ళామా అన్నావు కదరా. ఎవరు నువ్వు? నేను రాధే అండి, నేను ఫస్ట్ తెలియదు. మీడియా ముందు ఈ రోజు నేను వస్తాను, నాకు అడ్వకేట్ ఉన్నారు, నేను అడ్వకేట్ ని, నేను లాయర్ ని, అందరికి చెప్పుకుంటున్నాను, నేనే అండి ఫస్ట్ వైఫ్ ని. వాడు నన్ను మోసం చేశాడు. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? వీడికి చదువు రాదు, వీడు వాయిస్ రికార్డింగ్ లో పెట్టాడు, నాకు చదువచ్చు, నేను అన్ని మెసేజ్లు టైప్ చేశాను, వీడు అన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టాడు, నా దాంట్లో నుంచి కూడా వెళ్ళిపోయాయి అవన్నీ మెసేజ్. మీ ఇద్దరికి పెళ్ళైనట్టు నాకు ఒక ప్రూఫ్ చూపించాడు. నాకు సిల్వర్ వేసాడు, నీకేసాడా? ఏం సిల్వర్ వేసా నీకు? మళ్ళీ వెంటనే వీడు తీసుకోబోతాను. ఫ్యామిలీ నన్ను తీసి పెట్టి వచ్చింది. అమ్మా మోసం చేయలేదు నువ్వు అసలు. నిజంగా ప్రూఫ్ ఉంటే తీసుకోరా. నేను మీడియా వాళ్ళందరికీ చెప్తున్నా, ఒక అఘోరి మాతగా అందరినీ ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ఆశ్రమం పట్టిస్తానమ్మా. నాకు ఎలాంటి ఆశ్రమం? మనం ఇద్దరం కలిసి ఒకటే ఇంట్లో ఉందా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఇప్పుడు మీడియా ముందు. నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నా. చిన్ను నేను ఉన్నా, చిన్ను తాళి కట్టు. అరే ఆశీర్వదించండి, మా గురువుల సమక్షంలో చేసుకుంటున్నాం. గురువుల సమక్షంలో వీడికి పెళ్లిళ్ళు కొత్తవి కావు, పిల్లలు కొత్తది కాదు, వీడికి అదే లేదు, ఉండాల్సింది లేదు, కానీ అన్ని ఉన్నాయి. వీడు మొగోడి కంటే కామాంధుడు, వీడు నమ్మద్దు. నువ్వెందుకు నన్ను నేను మోసపోయాను, నా మొగుడిని వదిలేసి వచ్చాను, కాపాడండి ఎవరైనా, నేను అడ్వకేట్. కాదమ్మా, నీకు ప్రపంచం మీద మొగులు దొరకలేదా? మా బేబీ కావాల్సి వచ్చిందా నీకు? వీడు నా అమ్మలా అంటాడు. ఆశ్రమాల మీద ఆశ లేదు, నాకు వర్షిని ఉంటే చిన్ను కావాలి. ఆల్రెడీ నాకు అన్ని అయిపోయాయి, మొగోడు కంటే ఎక్కువ చేశాడు వీడు, చెప్పుకుంటే సిగ్గుపోతుంది బయట. కాదు రాధే, కాదు, నువ్వు నన్ను ఏం చేద్దామని పెళ్లి చేసుకుంటున్నావు? వాడేం చేయలేడు, వాడికి లేదు, తీసేసావు కదరా. కాదు బేబీ, నువ్వు నన్ను అందరి సమక్షంలో, గురువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నావు, నన్ను ఏం చేసావు? ఇప్పుడు నా ప్రాణం చిన్ను, ఆమె నాకు సంబంధం లేదు. వాడికి లేదు. ఒక్క నిమిషం బుల్లెట్ నిన్నేసి మాట్లాడతావా నువ్వు? గన్నమ్మా, వీడికి బుల్లెట్ లేదు. లేదు అనే విషయం నీకు కూడా తెలుసు కదా వర్షిని. నీకు తెలియదా వర్షిని? నీకు తెలియదా? తెలిసి చేసుకున్నాను. నీ పాన్స్ పౌడర్ చూసి, నీ జుట్టు వెగ్గు చూసి నేనేమో అనుకున్నానే. దేవుడన్నా, నీకు విగ్రహాలు ఇచ్చాను కదరా, విగ్రహాలు ఇచ్చాను, నువ్వు ఆ పైసలు తీసుకొని ఈ రోజు లేదు. దీనికి అదంతా కాదు, జనాలందరికి ఒకటే చెప్తున్నా, ఆడోళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తారంటే మీ ఇద్దరం లెస్బియన్స్. ఓకేనా? నేను కాదా? ఇంతమంది
చిన్ను నువ్వు ఏడవద్దు చిన్ను, నేనున్నా చిన్ను నీకు, అది మొత్తానికి ఇలా మోసపోవద్దండి. నన్ను మోసం చేశాడు, దాన్ని మోసం చేశాడు. నా దగ్గర పైసలు తీసుకుంది, అది నాకు ఏం చేసింది, నేను దాంట్లో మొత్తం ఆన్లైన్ కొట్టి నా దగ్గర నుంచి పైసలు తీసుకున్నది. రేయ్, నేను నీ పని చెప్తారా, నీ పని చెప్తా. చెప్పు, ఏం చెప్తావో చెప్పు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. కాదు చిన్ను, నువ్వు ఇప్పుడు పుసుకుని అరెస్ట్ అయిపోయి బొక్కలో పడితే పరిస్థితి ఏంటి చిన్ను? నా కోసం నువ్వు ఉంటావు కదా చిన్ను, నా కోసం ఎప్పుడైనా వెయిట్ చేస్తావు కదా చిన్ను, ఎప్పటికైనా వెయిట్ చేస్తావు కదా. ఒకవేళ నిజంగా నేను జైల్లోకి పోతే, అరే నీ దగ్గర బుల్లెట్ లేదు, నేను ఏమని వెయిట్ చేయాలరా? నువ్వు అన్ని తెలిసే చేసుకున్నావు కదా చిన్ను, ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చిన్ను నాకు డౌట్, నీ కార్లో బడ్వైజర్ లో కండోమ్ ప్యాకెట్లు ఎందుకున్నాయి చిన్ను? ఇంకెంత మందితో చేసినావు చిన్ను? లేదు, ఎవరితో చేయలేదు, నిజం. నువ్వు ఏడవకు ప్లీజ్. సరే, మన ఇద్దరం ఒకటే. మమ్మల్ని ఎవరు విడదీయలేరు, మనల్ని విడదీయలేరు. జై సనాతన ధర్మం. సో ఆల్ రైట్, ఇది జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. ఇట్లాంటి లత్కోర్ పనులు చేసే అఘోరికి మీరు అనుకోవచ్చు, వీళ్ళ అమ్మాయిలు అయ్యింది ఇంత గలీజ్ గా స్పూఫుల్ చేస్తున్నారంటే వాడు చేస్తున్న పనికి మీరు ఏం చేస్తున్నారు? అరే వాడు చేసే పనులు నేను చూడలేకపోతున్నానే బాబు. నాకైతే హెడ్ ఏక్ వస్తుంది. రోజు పొద్దుగాల తీస్తే దాందే అప్డేట్, దాన్నే ఇన్ఫర్మేషన్, దాని ఇక చాలు ఇక్కడికైనా ఆపేయండి. మేము ఏం చేసినామంటే జస్ట్ ఒక క్రిస్పీగా ఏం జరిగింది అనేది చెప్పినాం అంతే అంతే. మళ్ళీ దాన్ని సాగదీసి లాగ్ చేసి అది చేసి ఇది చేసి మాత్రం ప్లీజ్ చెయ్యకు. అబ్బా వద్దే బాబు, ఇక చాలు, ఇక దండం పెడతాం మేము అఘోరికి. అయితే అఘోరి మాత ఏడున్నా కూడా తల్లి ఇక చాలు. అఘోరి మాత కాదు, శ్రీనివాస్ మాత లేదు, బూది లేదు, కానీ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా, నీ లెక్క నేను రిక్వెస్ట్ చెయ్యా. వస్తావా, పోలీస్ స్టేషన్ లో పడతావా, నువ్వు ఎవరికేం న్యాయం చేస్తావు, ఆ పిల్ల జీవితం ఏం చేస్తావు అనేది క్లారిటీ. నువ్వు బొందలకో, నువ్వు చచ్చిపో, నువ్వు దేశ సంచారి అయిపో. ఆ పిల్లల జీవితం అయితే ఆగం చేయకు. బరాబర్ చెప్తున్నావు, నేను కొడితే మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతావు. నువ్వు దొరికితే అంతే, ఇంతకంటే మేము ఫైనల్ గా ఏం చెప్పలేం. బట్ ఇంకొకసారి సనాతన ధర్మ, హిందుత్వం, లోక కళ్యాణం అన్నాం అనుకో, నీకు కళ్యాణం చేస్తా ఇంకొకటి. అది కాదే, అమ్మాయిలు పెళ్లి చేసుకొని లోక కళ్యాణం అంటాడే. ఓకే, సో ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.